కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఎల్లారెడ్డిలో కట్టుకున్న వాడిని కథం చేసి తన పెరట్లోనే దాచేసింది. చూడ్డానికి అమాయకంగా కనిపించే మహిళ ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల రమేష్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంటికి వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. రమేష్ భార్య వెన్నెల, 2 పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే వికారాబాద్కు చెందిన దస్తప్ప అనే వ్యక్తితో రమేష్ భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన వెన్నెల ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. 8 రోజుల క్రితం జరిగిన హత్యను గప్చిప్గా దాచేయాలనుకున్నారు. భర్తను చంపి నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే పాతిపెట్టారు. నేరం ఎప్పటికీ దాగదన్నట్లు అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు రంగు బయటపడింది. పోలీసుల విచారణలో భార్య, ప్రియుడు హత్య చేసినట్లు అంగీకరించారు. ఆ ఇంట్లో పోలీసులు తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులిద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.